నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. ఈరోజు మనం మహిళల్లో ఎక్స్క్లూజివ్గా వచ్చే ఒక క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఇది చెప్పాలంటే సైలెంట్ కిల్లర్ లాంటిది. దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అండ్ ఇలాంటి పేషెంట్స్ చూస్తే నాకు కూడా చాలా బాధగా అనిపించి దాని మీద ఫర్దర్ నేను కూడా ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఈ క్యాన్సర్ గురించి ఇంకా కనుక్కోవాలి, ఈ క్యాన్సర్కి ఇంకేమన్నా చేయాలి అని అనుకుంటూ ఉండేదాన్ని. ఆ క్యాన్సరే అండాశయం క్యాన్సర్. సో మహిళల్లో ఎక్స్క్లూజివ్గా ఒవేరియన్ క్యాన్సర్ అనేది మహిళల్లో వస్తుంది. సేమ్ మేల్స్లో కూడా టెస్టిక్యులర్ క్యాన్సర్, అంటే వాళ్ళకు కూడా గుడ్లు సేమ్ కాబట్టి టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. కాకపోతే ఈ అండాశయ క్యాన్సర్తో ఏంటి అంటే ప్రాబ్లం, ఇది తెలిసేసరికి మనకి స్టేజ్ 3, స్టేజ్ 4లోనే తెలుస్తుంది. అంటే బై ద టైం మనకి ఇలాంటి క్యాన్సర్ ఉంది అని తెలిసేసరికి కొంచెం అడ్వాన్స్డ్గా అయ్యేసరికి తెలుస్తుంది. దానికి మెయిన్ కారణం ఏంటంటే అది ఉండే ప్రదేశం. గుడ్లు, గర్భసంచి మామూలుగా మీరు చూస్తే చాలా చిన్నగా ఉంటాయి. అసలు ఇంత చిన్న దాంట్లోంచి ఆ పిల్లలు పుట్టేది అనిపిస్తుంది. అది ఎక్స్పాండ్ అవుతుంది. అంత ప్లేస్ ఉంటుంది అనమాట మనకి లోపల. మీరు ఒక 9 నెలల బిడ్డని అకామిడేట్ చేసే అంత స్పేస్ ఉంటుంది. మీరు ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా చూస్తే మీకు జనరల్గా 3వ నెల 5వ నెల వరకు చాలామంది ప్రెగ్నెంట్ అనే విషయం తెలియదు, బయటికి అర్థం కాదు, కనిపించదు కడుపు పెరిగి అలాగా. సో మనకి ఏదన్నా విషయం బయటికి తెలిసేసరికి ఈ పెల్విక్లో ఉండే ఆర్గన్స్కి ఏదైనా బయటికి తెలిసేసరికి కొంచెం టైం పడుతుంది, అవి పెద్దగా అవ్వాలి. అండ్ ఇవి గుడ్లు, గర్భసంచిలో వచ్చే క్యాన్సర్లు అంటే బ్లీడింగ్ ద్వారానో ఏదో కొంచెం కిందకి బ్లీడింగ్ అవి బయటికి ఏదైనా దారిలో తెలుస్తుంది. ఈ గుడ్లు అనేవి సెపరేట్గా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, పెద్దగా కూడా చాలా స్పేస్ ఉంటుంది అక్కడ. సో అవన్నీ పెద్దగా అయ్యే వరకు మనకు తెలియదు. అలా ఆల్రెడీ స్ప్రెడ్ అయిన తర్వాతే తెలుస్తుంది. కాబట్టి ఇది 3వ స్టేజ్లో 4వ స్టేజ్లో ఎక్కువగా ఇలాంటి క్యాన్సర్ ఉన్న మహిళలు వస్తూ ఉంటారు. దానివల్ల ఇది సైలెంట్ కిల్లర్ అని పేరు వచ్చింది. సో దీనికి మరి ఇలా భయంకరంగా అంటున్నారు కదా, దీనికి ఏమైనా చేయొచ్చా మనం, దీనికి ఏమైనా స్కానింగ్లు ఉన్నాయా? రొటీన్గా ఇప్పుడు మీరు రొమ్ము క్యాన్సర్కి ఒక టెస్ట్ ఉందంటున్నారు, మ్యామోగ్రఫీ చేయించుకోమంటున్నారు, సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్స్ చేయించుకోవచ్చు అంటున్నారు. అలా ఈ అండాశయ క్యాన్సర్ కూడా ముందే తెలుసుకోవడానికి ఏమైనా రక్తం పరీక్ష కానీ ఏమన్నా టెస్ట్ ఉందా అని అంటే దానిపైన బాగా రీసెర్చ్ జరిగి ఇప్పటికున్న ఇండికేషన్స్ ప్రకారం ఇప్పుడు మనకి ఏదైనా టెస్ట్ ఏంటంటే ఎక్కువ మందికి వచ్చే వాళ్ళకి కానీ, లేదంటే ఆ టెస్ట్ చేయడం వల్ల మనం ట్రీట్మెంట్లో ఏమైనా మార్పు చేయడం కానీ, ఇలా ఉంటేనే స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అడ్వైస్ చేస్తారు. ఈ అండాశయ క్యాన్సర్కి పర్టికులర్ గైడ్లైన్స్ అంటూ ఏమి ఉండవు. కానీ సంవత్సరానికి ఒకసారి చిన్న అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అంటే ఒక స్కానింగ్ టీవీలో మీకు అలా ఏమన్నా స్కానింగ్ చూసుకుంటూ ఏమన్నా మానిటర్లో మొత్తం చూసుకోగలుగుతారు. ఆ గర్భసంచి గుడ్లు ఏమైనా ఉన్నాయా, గుడ్లు పెద్దగా అయినాయా, ఇలాంటిది చెక్ చేయగలుగుతారు. సో కంపల్సరీ కాకపోయినా నాకు పర్సనల్గా రికమెండేషన్, ఇది సైంటిఫిక్ రికమెండేషన్ కాదు, బట్ పర్సనలీ నాకు అనిపించేది ఏంటంటే ఒక వయసు దాటింది, 30 ఇయర్స్ అలా అయింది, సంవత్సరానికి ఒకసారి ఒక చిన్న అల్ట్రాసౌండ్ అబ్డామెన్ చేయించుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ సఫరింగ్ చూడడం వల్ల నాకు ఇది ఐ పర్సనలీ ఫీల్ ఒక చిన్న టెస్ట్ ఏమైనా తెలిసే అవకాశం ఉంటుందా. కానీ సంవత్సరానికి ఒకసారి అన్నాం కదా, ఈ క్యాన్సర్ ఒకవేళ వచ్చిందంటే జనరల్గా సంవత్సరం టైం ఇవ్వదు, ఒక 4-5 నెలల్లోనే స్ప్రెడ్ అయిపోతుంది. సో మరి దీనికి మనం భయపడి ప్రతి 4 నెలలకి ప్రతి 5 నెలలకి స్కానింగ్ చేయించుకుంటూ ఉండగలమా? అండ్ ఇది అంత కామన్ కూడా కాదు, రెగ్యులర్గా చాలా మందిలో చూసే రకం కూడా కాదు, తక్కువ మందికి వస్తుంది. సో ప్రతి ఒక్కరు భయపడిపోయి స్కానింగ్ చేయించుకుంటూ ఉండగలమా అంటే నాట్ పాసిబుల్. సో ఈ అండాశయ క్యాన్సర్ అనేది ఎలా కనిపెట్టచ్చు అంటే బ్లోటింగ్, అంటే మీకు తిన్నది ఆహారం అరగకుండా ఉండేలా ఉంటుంది. అంటే కడుపు ఉబ్బరంగా అనిపించడం కానీ, కడుపు ఉబ్బిద్ది కూడా. కొంతమంది అయితే ఇలా పెళ్ళైన వెంటనే కడుపు ఉబ్బడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రెగ్నెంట్ అయిపోయింది అని చెప్పి డివోర్స్ ఇచ్చింది కూడా కేసు చూశాను నేను. అంటే ఏమైనా ఆల్రెడీ రీసెంట్గా పెళ్ళైంది అప్పుడే ప్రెగ్నెంట్ ఏంటి అని ఫ్యామిలీలో డిస్కషన్ అయ్యి. కాబట్టి ఇదేంటి అంటే కడుపు అలా ఉబ్బిద్ది, ముందుకు రావడం కానీ నీరు ఎక్కువ అవడం కానీ, అంతవరకు వెయిట్ చేయకూడదు జనరల్గా. అలా అని చెప్పి మనం ప్రాబ్లం ఏంటంటే సిమ్టమ్స్ ఇలా వేగ్గా ఉండడమే ప్రాబ్లం. దీంతో ఇలా బ్లోటింగ్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. మనం ఒక 10 మందిని చూసుకున్నామంటే కనీసం 5-6 కడుపు ఉబ్బరంగా ఉంది, ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక డైజెషన్ ప్రాబ్లం అని వస్తుంది. సో ప్రతిదీ డౌట్ పడాలా అనేది మనకి క్లారిటీ లేని విషయం. అందుకనే అండాశయ క్యాన్సర్ గురించి ఇంకా సిమ్టమ్స్ ఏముంటాయి, ఆకలి లేకపోవడం, బరువు కొంతమందికి పెరుగుతారు కూడా. జనరల్గా క్యాన్సర్ ఉన్న వెంటనే బరువు తగ్గుతారు, కానీ అండాశయ క్యాన్సర్ ఉన్న వాళ్ళు బరువు పెరుగుతారు కూడా. ఎందుకంటే కడుపులో గడ్డ సైజ్ పెరుగుతూ ఉంటుంది, మీకు వాటర్ పెరుగుతూ ఉంటుంది. సో కొంచెం బరువు పెరగడం, నార్మల్గా కడుపులోనే సైజ్ పెరగడం, మీకు గడ్డ తగలడం చేతికి, ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది ఎవరిలో వస్తుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే వాళ్ళకి మేము కొన్ని జెనెటిక్ టెస్టింగ్లు చేయించి, బ్రాకా టెస్టింగ్ కానీ అలాంటివి చేయించుకొని, ఒకవేళ బ్రాకా పాజిటివ్ అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అనిపించిన వాళ్ళకి ఏం చేస్తామంటే గుడ్లు కూడా క్యాన్సర్ డెవలప్ అవ్వకముందే తీసేస్తాం.
ఈ ఆప్షన్ని కూడా రిస్క్ రెడ్యూసింగ్ సర్జరీస్ అంటారు. ఇలా ఆల్రెడీ క్యాన్సర్ వచ్చే తత్వం ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడ్లు కూడా తీసేస్తాము. ఇది అందరికీ చేయలేము ప్రొసీజర్, ఎందుకంటే గుడ్లు అనేవి బాడీకి చాలా అవసరం. దాని నుంచి కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, దానివల్ల మనకి బోన్ హెల్త్ మెయింటైన్ అవుతుంది, హార్ట్ హెల్త్ మెయింటైన్ అవుతుంది, వేరే పర్పస్ అన్ని సర్వ్ చేస్తుంది. సో కన్ఫర్మ్డ్గా ఉండే కండిషన్స్ చాలా తక్కువ, చాలా రేర్. అలాంటి వాళ్ళకి మటుకే ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇప్పుడు మీకు అండాశయ క్యాన్సర్ ఉంది అని కన్ఫర్మ్ అయింది, నెక్స్ట్ ఏంటి? జనరల్గా ఇది క్యాన్సర్ ఉంది అని మిగతా వాటిలో బయోప్సీ చేయము దీనికి. అండాశయ క్యాన్సర్ స్ప్రెడ్, ఎందుకంటే ఆ గుడ్డు ఎలా ఉంటుందో గుడ్డుని అలాగే తీయాలి మేము పగలకుండా. అదొక సర్జికల్ స్కిల్ చెప్పాలంటే. సో ముక్క పరీక్ష జనరల్గా చేయము అన్లెస్ అండ్ అంటిల్ ఆల్రెడీ క్యాన్సర్ స్ప్రెడ్ అయి ఉంటుంది. కొంతమందికి సిటీ స్కానింగ్ చేయించుకుంటాం మీరు వచ్చాక. ఆ సిటీ స్కానింగ్లో ఇంజెక్షన్ ఇచ్చి స్కానింగ్ అనేది చేయించుకుంటాం. ఆ స్కానింగ్ చేయించుకున్నాక ఎంఆర్ఐ కానీ సిటీ స్కానింగ్ కానీ అయిన తర్వాత గుడ్డు క్యారెక్టర్స్ తెలుస్తాయి. దాంట్లో కొంచెం నీరే ఉందా, నీటితో పాటు ఏమైనా సాలిడ్ కాంపోనెంట్ కూడా ఉందా, లేదంటే ఇంకా ఫీచర్స్ తెలుస్తాయి అన్నమాట. దాని పక్కన అతుక్కొని ఉందా, మామూలుగా ఉందా, అక్కడే ఉందా, పక్కన లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయిందా, పేగు పైన తెరకి స్ప్రెడ్ అయిందా, లేదంటే పేగులో కడుపులో మొత్తం పెరిటోనియల్ సర్ఫేస్కి స్ప్రెడ్ అయిందా, ఇలాంటివన్నీ చూసుకుంటాం అన్నమాట. చూసుకొని నెక్స్ట్ ఏంటి, ఆపరేషన్ చేయగలమా లేదా. ఆపరేషన్ చేయగలమా లేదా అనేది 2 విధాలుగా డిస్కస్ చేస్తాం మేము. ఒకటి, మేము చేయగసి మొత్తం తీయగలమా లేదా, అది మా సర్జికల్ స్కిల్ మీ డిసీజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, ఎంత డిసీజ్ ఉంది అని. 2, ఆపరేషన్ చేయడానికి అంత పెద్ద ఆపరేషన్ చేస్తే పేషెంట్ తట్టుకునే స్థితిలో ఉందా లేదా. ఈ 2 వాటిని బట్టి ఒక డెసిషన్కి వస్తాం అనమాట. ఫస్ట్ ఆపరేషనా లేదంటే కీమోథెరపీ అని. ఆపరేషన్ చేయలేని పరిస్థితుల్లో ఏం చేస్తాము, కీమోథెరపీ ముక్క పరీక్ష చేయించి స్కానింగ్ ద్వారా కీమోథెరపీకి పంపిస్తాము. కీమోథెరపీ అయిన తర్వాత 3 సైకిల్స్ అయిన తర్వాత మళ్ళీ సర్జరీకి ఫీజిబిలిటీ ఉందా లేదా చూసుకుంటాము. లేదు, ఇంకొక ఫీజిబిలిటీ లేదు, ఇంకో 3 సైకిల్స్ ఇచ్చి మళ్ళీ సర్జరీకి ఫీజిబిలిటీ ఉంటే సర్జరీ చేస్తాం. ఈ సర్జరీ అనేది కూడా సైటోరిడక్టివ్ సర్జరీ అంటే ఎంతవరకు క్యాన్సర్ ఉంటే అంతవరకు మ్యాక్సిమం తీసేసేయాలి. దాని తర్వాత ఇప్పుడు మనకి దాంట్లో లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏమొచ్చినాయంటే హైపెక్, అంటే కడుపులోకే కీమోథెరపీ అనేది ఇస్తాము. అది ఒవేరియన్ క్యాన్సర్కి చాలా మంచిగా పనిచేస్తుంది. ఈ ఒవేరియన్ క్యాన్సర్తో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే అక్కడక్కడే మళ్ళీ రావడం. అంటే ఎక్కువ వేరే వేరే క్యాన్సర్స్ చాలా టైం ఇస్తాయి. ఈ ఒవేరియన్ క్యాన్సర్కి ఈ సంవత్సరం మనం చాలా మంచిగా ఆపరేషన్ చేసాం, మంచిగా అయింది, కీమోథెరపీ తీసుకున్నారని అనుకుంటాము. పేషెంట్స్ చాలామంది సంవత్సరం 2 సంవత్సరాల్లో మళ్ళీ చిన్న చిన్న గడ్డలతో రిటర్న్ వస్తారు. సో అలా కాకుండా ఉండడానికి ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇంకా ఏం చేయగలం అనే రీసెర్చ్ ఇప్పుడు బాగా యాక్టివ్గా జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు సైటోరిడక్టివ్ సర్జరీ అండ్ హైపెక్ అంటే ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అనేది న్యూ అడ్వాన్స్. దీనివల్ల ముందు 1 సంవత్సరంలో వచ్చే క్యాన్సర్ ఇప్పుడు 4-5 సంవత్సరాలకి పెరిగే అవకాశం ఉంది. సో ఒవేరియన్ క్యాన్సర్కి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇలా 2 గుడ్డు ఇలా ఒవేరియన్ క్యాన్సర్ ఉంది అని మనకు డౌట్ ఉన్నప్పుడు ఆపరేషన్ చేయడానికి ఒక పర్టికులర్ విధానం ఉంటుంది. ఆ పర్టికులర్ విధానంకి వెరీ ఫ్యూ స్పెషలైజ్డ్ డాక్టర్స్ మాత్రమే ట్రైన్డ్ ఉంటారు. అంటే దీంట్లో చాలా మిస్టేక్స్ జరగకూడదు, మీకు గడ్డ రప్చర్ అవ్వకూడదు, పగలకుండా తీయాలి. లాప్రోస్కోపిక్గా తీసినప్పుడు చాలాసార్లు పగిలి పెద్ద గడ్డని లాప్రోస్కోపిక్గా తీయాలంటే కష్టం. సో ఆ చిన్న గడ్డ ఉందా, చిన్న చిన్న గడ్డకు కూడా లాప్రోస్కోపిక్గా చేస్తారు, కానీ సైజ్ చూసుకోవాలి, పగలకుండా తీయాలి. ఆ తీసే ప్రొసీజర్లో అప్పటికప్పుడే మనం క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేసుకునే టెస్టులు కూడా ఉంటాయి. క్యాన్సర్ అని తెలిస్తే ఇంకొంచెం పెద్ద ఆపరేషన్ చేయాలి, మామూలుగా గుడ్లు తీసేస్తే సరిపోదు. సో ఒవేరియన్ క్యాన్సర్ అని డౌట్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా కంపల్సరీ ఒక గైనిక్ ఆంకాలజిస్ట్ని కానీ సర్జికల్ ఆంకాలజిస్ట్ని కలిసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఒవేరియన్ క్యాన్సర్ గురించి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా, దాని గురించి ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేయాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.